ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన 7 ఎంపీలకు ఇది శుభవార్త. సదరు ఎంపీలు బీజేపీలో విలీనమైన ప్రక్రియకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బలం 113కు చేరింది. కాగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం 3కు పడిపోయింది. ఇక తాజా పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. బీజేపీలో చేరిన 7 ఎంపీలను ఆయన అభినందించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో విలీనం కావడానికి అధికారిక ముద్ర లభించింది. ఈ 7 ఎంపీలు బీజేపీలో విలీనం కావడానికి రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బలం 113కు చేరింది. కాగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం 3కు పడిపోయింది. విలీనం తర్వాత తమను బీజేపీ ఎంపీలుగానే పరిగణించాలని ఈ 7 ఎంపీలు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కు ఒక వినతి పత్రం సమర్పించారు. దీంతో ఈ 7 ఎంపీల వినతిని సిపి రాధాకృష్ణన్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దా సహా పార్టీ మారిన మొత్తం 7 ఎంపీలు ఇప్పుడు బీజేపీ ఎంపీలుగానే ఉన్నట్లు రాజ్యసభ అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశం కోసం కాకుండా కేజ్రీవాల్ వ్యక్తిగత లాభాల కోసం పనిచేస్తుందని సదరు పార్టీలో నుంచి తాజాగా బయటకొచ్చిన 7 ఎంపీలు కూడా ఆరోపించడం జరిగింది. యాప్లో ఉండడం వల్ల రాజ్యసభలో ప్రజా సమస్యలపై గళమెత్తే అవకాశం కోల్పోతున్నామన్నారు. ఈ కారణంతోనే ప్రజలకు మరింత దగ్గర కావడానికి వీలుగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తాము వైదొలిగినట్లు ఈ 7 ఎంపీలు వెల్లడించారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యసభలో యాప్కు చెందిన 3/200 మంది సభ్యులమైన తాము బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు సదరు 7 ఎంపీలు వెల్లడించారు. కాగా రాజ్యసభ తాజా పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. యాప్ 7 ఎంపీలను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆమోదముద్ర వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. బీజేపీలోకి వచ్చిన 7 యాప్ ఎంపీలకు తాము సాదరంగా స్వాగతం పలుకుతున్నామన్నారు. అంతేకాదు తాజాగా బీజేపీలో చేరిన 7 ఎంపీలు గతంలో ఎన్నడూ కూడా సభలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదన్నారు. అంతేకాదు పార్లమెంటరీ నిబంధనలకు అనుగుణంగానే రాజ్యసభలో ప్రవర్తించారని సోషల్ మీడియాలో పోస్ట్లో కిరణ్ రిజిజు పేర్కొన్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశ పునర్నిర్మాణానికి సదరు 7 ఎంపీలు అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 10 ఏళ్లుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక రంగాలలో పలు అద్భుతాలు సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. అలాగే ఇండియా కూటమిపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇండియా కూటమిలోని పార్టీలకు దేశ ప్రయోజనాలు పట్టవని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో ఇటీవల ఒక సంచలన పరిణామం సంభవించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను యాప్ అధిష్టానం నియమించింది. అయితే రాఘవ్ చద్దా ఎపిసోడ్ను నిశితంగా గమనించిన వారికి ఆమ్ ఆద్మీ పార్టీలో తీవ్ర పరిణామాలు సంభవించబోతున్నాయన్న అనుమానాలు కలిగాయి. ఇదిలా ఉంటే రాఘవ్ చద్దా స్థానంలో దాదాపు 10 రోజుల కిందట రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ మిట్టల్ కూడా చీపురు పార్టీకి గుడ్ బై కొట్టడం ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్. మరో ఏడాదిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 7 రాజ్యసభ సభ్యులు పార్టీ మారిన ఎపిసోడ్ ప్రభావం పంజాబ్ ఎన్నికలపై తప్పకుండా ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. పంజాబ్ ఎన్నికల్లో చీపురు పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి ఇప్పటికే కమలం పార్టీ సన్నద్ధంగా ఉంది. తాజా పరిణామాలు భారతీయ జనతా పార్టీకి మరింత అనుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదు. కాగా బీజేపీ శిబిరంలోకి వెళ్లిన 7 రాజ్యసభ సభ్యుల్లో ఒక్క స్వాతి మాలీవాల్ మినహా అందరూ పంజాబ్కు చెందినవారే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత హోదాలో కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరు చాలా కాలంగా వివాదాస్పదమవుతోంది. ఆప్ ఏర్పడ్డ తొలి రోజుల్లో పార్టీలో కీలక పదవుల్లో ఉన్న యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటి వారు పార్టీ నుంచి అవమానకర పరిస్థితిలో బయటకు వచ్చిన ఉదంతాలు ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఏమైనా
కేజ్రీవాల్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కొంతకాలంగా జోరందుకున్నాయి.